అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. సుందరం ఒక ఎంఎన్సీలో జాబ్ చేస్తున్నాడు. 6 అంకెల జీతం, పేరుకు తగ్గట్టు రూపం, ఆఫీస్కు దగ్గరలో ఓన్ ఫ్లాటు, సొంత కారు, మొత్తానికి వెల్ సెటిల్డ్ పర్సన్. అమ్మాయిల్లో మంచి క్రేజ్ ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఎంతోమంది అమ్మాయిలు ప్రపోజ్ చేసినా సున్నితంగా తిరస్కరించాడు. కారణం, ఒక అందమైన పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అతని డ్రీమ్. అతనికి సిటీ కల్చర్ అంటే సదభిప్రాయం లేదు. అందుకే స్వచ్ఛమైన పల్లెటూరు అమ్మాయి అయితే సాంప్రదాయంగా పద్ధతిగా ఉంటుంది అన్నది అతని అభిప్రాయం. ఈ విషయం ఇంట్లో కూడా చెప్పేశాడు సుందరం. చిన్నప్పటి నుంచి అతని మరదల స్వప్నని ఆ ఇంటి కోడలు, సుందరం భార్య అని అనుకున్న అందరూ సుందరం నిర్ణయం విని షాక్ అయ్యారు. ఎంతో నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. అయినా ఎవరి మాట వినకపోవడంతో అతనికి నచ్చినట్టు పల్లెటూరు సంబంధం చూడడానికే సిద్ధమయ్యారు అతని తల్లిదండ్రుల అన్వేషణ, సుందరం నిరీక్షణ ఫలించి సుందరి అతని జీవితంలోకి ప్రవేశించింది. సుందరి పేరుకు తగ్గట్టు అపురూప సౌందర్య రాశి. ముగ్ధ మనోహర రూపంతో, అమాయక చూపులతో ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. వారిద్దరి జంట చూడముచ్చటగా, చూసేవారి కనుల పంటగా ఉంటుంది. సుందరిని చూసిన క్షణమే ఫిక్స్ అయ్యాడు సుందరం. అంతటి అందాన్ని కోల్పోకూడదని. సుందరి తన సొంతమని అనుకున్నట్టుగానే పల్లెటూరులో ప్రకృతి సోయగాలలో, పచ్చని పెళ్లి పందిర్లో మూడుబుళ్ల బంధంతో సుందరి మొగుడయ్యాడు సుందరం. పెళ్లి తర్వాత జరగవలసిన పూజలు, వ్రతాలు, మొదటి 3 రాత్రులు అన్నీ ఆ పల్లెటూరులోనే, ప్రకృతి వడిలోనే పూర్తయ్యాయి. సుందరంకు సెలవులు అయిపోవడంతో కాపురానికి పట్టణానికి బయలుదేరింది సుందరి. సుందరితో కలిసి కుడికాలు లోపల పెట్టి గృహప్రవేశం చేశాడు సుందరం. తన ఫ్లాట్లో 1 రోజులు గడిచింది. సుందరి కాపురానికి వచ్చి గంటకో ముద్దు, పుట్టకో కౌగిలితో రాత్రివేళ రతి మనముదలవుతూ జీవితాన్ని సంపూర్ణంగా సంతృప్తిగా అనుభవిస్తున్నారు. ఆ రోజు ఉదయాన్నే లేచిన సుందరం కళ్ళు తెరవకుండానే బెడ్పై తన పక్కన సుందరి కోసం తడుముకుని లేకపోవడంతో సుందు అని గట్టిగా పిలుస్తున్నాడు. కిచెన్లో పని చేసుకుంటున్న సుందరి అతని కేకలు విని వస్తున్నా అంటూ కాఫీ పట్టుకుని పరుగున బెడ్రూమ్లోకి వెళ్ళి అతని ఎదురుగా నవ్వుతూ కాఫీ కప్తో నిలబడింది. సుందరిని చూసి ఆనందంగా దగ్గరికి తీసుకుని బెడ్ కాఫీతో పాటు బెడ్ కిస్ కూడా కానిచ్చేశాడు. అతని కౌగిలి విడిపించుకుని అతని బాత్రూంలోకి తోసి తొందరగా రెడీ అయ్యి రమ్మని చెప్పి సిగ్గుతో కిచెన్లోకి వచ్చింది సుందరి. సుందరం రెడీ అయ్యి వచ్చేసరికి డైనింగ్ టేబుల్పై అన్నీ సిద్ధంగా అమర్చి పెట్టింది సుందరి. సుందరం వచ్చి కూర్చోగానే ప్లేట్లో టిఫిన్ వడ్డిస్తూ ఉంది సుందరి. పని చేస్తున్నప్పుడు అడ్డు రాకుండా ఉండడం కోసం చీర కుచ్చిళ్లను నడుము దగ్గర దోపి, కొంగును నడుము చుట్టూ తిప్పి కుచ్చిళ్ల దగ్గర దోపడంతో నునుపైన నాజూకైన నడుము వంపులు పాల సముద్రంలో సుడిగుండంలా కనిపిస్తున్న నాభిలో చిక్కుకుపోయాయి అతని చూపులు. మెల్లగా ఆమె నడుముపై చిలిపి సంతకాలు చేయడం మొదలుపెట్టాడు సుందరం. అతని వేళ్లు నడుపై నాట్యం చేస్తూ ఉంటే ఆ స్పర్శకు తనలో గిలిగింతలు మొదలై వెంటనే చీర సర్దుకుని చిరుకోపంగా చూసింది అతని వైపు. అతని కళ్ళలోని చిలిపితనాన్ని చూసి సిగ్గుతో తలదించుకుంది. సిగ్గుతో వచ్చిన ఆమె చెక్కిలి మందారాలను చూస్తూ దగ్గరికి తీసుకుని ఒడిలో కూర్చోబెట్టుకుని చెక్కిలిని ముద్దాడుతూ ఆమెకు తినిపించాడు. తొలి ముద్దు. అతని కళ్ళలోని ప్రేమను ఆస్వాదిస్తూ అతనికి తినిపించింది ఆమె. అలా ఇరువురు టిఫిన్ ముగించుకుని అతనికి లంచ్ బాక్స్ చేతిలో పెట్టి ఆఫీస్కు సాగనంపింది సుందరి. సుందరి ఇచ్చిన లంచ్ బాక్స్తో పాటు ఆమె ఎర్రని పెదవుల తేనెను కూడా తీసుకుని బయలుదేరి వెళ్ళాడు సుందరం ఆఫీస్కు. సాయంత్రం ఆఫీస్ నుంచి హుషారుగా మల్లెపూలతో ఇంటికి వచ్చాడు సుందరం. సుందు అంటూ పిలుస్తూ లోపలికి వచ్చిన సుందరానికి సుందరి కనిపించలేదు. కానీ ఆమె రూమ్లో నుంచి ఇక్కడ ఉన్నాను అని సౌండ్ వినిపించింది. ఆ సౌండ్ ఎవరైనా ఇంటికి వస్తే వాడే ఎక్స్ట్రా బెడ్రూమ్ నుంచి వస్తుంది. అక్కడికి వెళ్ళి తలుపు తట్టి, ఇక్కడెందుకున్నావు సుందు, తలుపు తీయి అంటూ పిలుస్తున్నాడు సుందరం. అయ్యో, నేను తలుపు తీయడం కుదరదండి. ఇక 3 రోజులు మీరు నన్ను చూడడం కుదరదు. ఈ 3 రోజులు ఇంటి పనులన్నీ మీరే చేయాలి, వంట వండాలి అని చెప్పింది సుందరి. అదేంటి, నేను ఇంటి పనులు వంట పనులు ఎందుకు? ఏమైంది నీకు? జ్వరం ఏమైనా వచ్చిందా? ముందు డోర్ తెరువు, హాస్పిటల్కి వెళదాం. కావాలంటే తర్వాత అన్ని పనులు నేనే చేస్తాను అన్నాడు సుందరం కొద్ది కంగారుతో. అయ్యో, అలా ఏమీ లేదండి. ఇది ప్రతి నెల ఆడవాళ్ళకి మామూలే. ఈ 3 రోజులు నేను మీకు నా ముఖాన్ని చూపకూడదు, ఎక్కడా తిరగకూడదు, ఏమీ ముట్టుకోకూడదు. అందుకే ఈ రూమ్ దాటి బయటికి రాను. అన్నీ మీరే చేసుకోండి, లేదా అత్తయ్యని పిలిపించుకోండి అని చెప్పింది సుందరి లోపలి నుంచి. ఇదంతా వింటున్న సుందరానికి మతిపోయింది. వాట్, ఈ కాలంలో ఇటువంటి ఆచారాలా? నీకేమైనా మతిపోయిందా? నువ్వు ఫస్ట్ బయటికి రా, కావాలంటే మన బెడ్రూమ్లోనే రెస్ట్ తీసుకో, అన్ని పనులు నేనే చేస్తాను, కానీ నా నుంచి నీ ముఖాన్ని దాచుకోకు అని అన్నాడు. ఈ విషయంలో నేను మీ మాట వినను. కొన్ని సంప్రదాయాలు పాటించాలి. మీరు ఇలా నన్ను ఇబ్బంది పెట్టకండి అంది సుందరి. ఇక మాట వినదు అని అర్థమైన సుందరం చేసేది లేక వెళ్ళి ఇంటి పనులు మొదలుపెట్టాడు. నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసి సుందరికి కూడా ప్లేట్లు పెట్టి కిటికీలో నుంచి అందించాడు. తాను తిని అన్ని పనులు ముగించుకుని
బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడు. ఒంటరిగా బెడ్రూమ్లో నిద్ర పట్టలేదు. అనుక్షణం సుందరి గుర్తొస్తుంది. అసహనంగా అటు ఇటు కదులుతూ సుందరిని తలుచుకుంటూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు సుందరం. ఉదయం 5 గంటలకి అలారం సౌండ్తో మెలకువ వచ్చింది. లేచి రోజు మోగని అలారం ఈరోజు మోగింది ఏంటబ్బా అని అలారం ఆఫ్ చేసి రాత్రి జరిగింది గుర్తురాగా సుందరి ఏర్పాటా ఇది అని లేచి ఫ్రెష్ అయ్యి ఇంటి పనులు చేసి టిఫిన్ చేసి సుందరికి పెట్టి తను తిని లంచ్ తనకు ఒక బాక్సులో సుందరికి ఒక బాక్సులో పెట్టి సుందరి బాక్స్ సుందరికి ఇచ్చి తన బాక్స్ బ్యాగ్లో పెట్టుకుని సుందరికి చెప్పి ఆఫీస్కి వెళ్ళాడు. ఇలా 3 రోజులు భారంగా గడిచింది సుందరానికి. 3 రోజుల తర్వాత ఇల్లంతా ధూపం స్మెల్ వస్తుంటే ఆ ఘాటుకు ఊపిరి ఆడక నిద్రలేచాడు సుందరం. ఇంటి నిండా పొగతో ఘాటు వాసనతో కళ్ళు మంటలు పుడుతూ ఉంటే దగ్గుతూ బయటికి వచ్చాడు కంగారుగా. ఏమైందో ఏమోనని. హాలులో సుందరి తలస్నానం చేసి తలకు గుడ్డ చుట్టు కట్టుకొని చేతిలో ధూపం గరిటతో ఇల్లంతా ధూపం వేస్తోంది. 3 రోజులుగా దిగులుగా ఉన్న సుందరం సుందరిని చూడగానే ఆనందంతో దగ్గరికి వచ్చి కౌగిలించుకోపోయాడు. వెంటనే సుందరి కంగారుగా ఆగండి ఆగండి, ఏంటండి ఇది, చేతిలో నిప్పు ఉంది, చూసుకోండి అని దూరం జరిగింది. అప్పుడు స్పృహలోకి వచ్చిన సుందరం దూరంగా జరిగి పొగగాటుకు దగ్గడం మొదలుపెట్టాడు. అయ్యో మీకు అలవాటు లేదు కదా, అందుకే దగ్గు వస్తోంది, మీరెళ్ళి రెడీ అయ్యిరండి, అంతలోకి ఘాటు తగ్గుతుంది అని పంపేసింది సుందరి. అతను రెడీ అయి వచ్చేసరికి సుందరి చెప్పినట్టుగా ధూపం ఘాటు తగ్గింది. అతనికి టిఫిన్ వడ్డించి మీరు తింటూ ఉండండి, నేను లంచ్ బాక్స్ అడుగుతాను అని కిచెన్లోకి వెళ్ళింది. సుందరం తిని సుందరి ఇచ్చిన లంచ్ బాక్స్ తీసుకుని తనని దగ్గరికి లాక్కుని ముద్దిచ్చి ఆఫీస్కి వెళ్ళాడు. ఒకరోజు సుందరం తన కొలిక్ కొడుకు బర్త్డే ఫంక్షన్కి సుందరిని పిలుచుకుని వెళ్ళాడు. అక్కడ అందరినీ కలుపుకుపోతూ సరదాగా కలివిడిగా తిరగసాగింది సుందరి. సుందరి కలివిడితనం అందరినీ ఆకట్టుకున్నాయి. అందరూ సుందరి చుట్టూ చేరి ఆమె మాటలు వింటున్నారు. సుందరం కొలిక్స్ కొద్దిమంది సుందరిని కామెంట్ చేయడం విన్నాడు సుందరం. అతనికి చాలా ఇరిటేటింగ్గా ఉంది అక్కడి సిచ్యువేషన్. ఎలాగోలాగా పార్టీ ముగించుకుని ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన వెంటనే సుందరికి క్లాస్ మొదలుపెట్టాడు సుందరం. సుందరి ఎందుకు తనని తిడుతున్నాడో తను చేసిన దాంట్లో తప్పేంటో తెలియక ఏడుస్తూ వెళ్ళి పడుకుంది. సుందరి ఏడుపు చూసి సుందరానికి బాధ కలిగింది. పాపం అమాయకురాలు, అనవసరంగా కసురుకున్నాను, నిదానంగా చెప్తే సరిపోయేది అని అనుకుంటూ వెళ్ళి తనని బుజ్జగించడం మొదలుపెట్టాడు. తనని బుజ్జగించే కొద్దీ ఆకాశంలో చుక్కలు నేలకు రాలాయి. పాపం అలసిపోయి అలాగే నిద్రపోయారు ఇద్దరు. అలా అలా సుందరి తెలియనితనం, పల్లెటూరి చాదస్తం సుందరానికి ఇబ్బందులు సృష్టించడం మొదలుపెట్టాయి. దానితో ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు, అలకలు, బుజ్జగింపులు ఎక్కువయ్యాయి. రాను రాను సుందరంలో ఒక విధమైన నైరస్యం మొదలైంది. సుందరంలో మునుపటి ఉత్సాహం లేదు. ఎవరికీ చెప్పుకోలేక సుందరిని ఎలా మార్చుకోవాలో తెలియక తనలో తాను కుమిలిపోవడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులు భారంగా గడిచిపోయాయి. ఒకరోజు సుందరం అమ్మా నాన్న వచ్చారు. కొడుకులో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. చలాకీతనం లేదు, కళ్ళల్లో ఉత్సాహము లేదు, చేతల్లో చురుకుదనం లేదు. కొడుకుని అలా చూసిన తల్లి రాధకి చాలా బాధ కలిగింది. సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే కొడుకుని దగ్గర కూర్చోబెట్టుకుని అనునయంగా అడిగింది, ఏం జరిగింది, ఎందుకిలా దిగాలుగా ఉన్నావు అని. తల్లి మాటల్లోని ప్రేమకు అతనిలోని బాధ ఒక్కసారిగా ఏడుపు రూపంలో బయటికి తన్నుకు వచ్చేసింది. ఆ రోజు మీరు ఎంతగా చెప్పినా వినకుండా మొండిగా చేసుకున్నందుకు ఈరోజు ప్రతిఫలం అనుభవిస్తున్నాను అని సుందరి చాదస్తపు పనులు, వాటితో వచ్చే ఇబ్బందులు, గొడవలు అన్నీ చెప్పుకొచ్చాడు సుందరం. దానికి ఎందుకురా అంత బాధ, మీ ఇద్దరి అభిప్రాయాలు కలవలేదు, విడాకులు తీసుకోండి చెప్పింది రాధ. ఏంటమ్మా నువ్వు చెప్పేది, సుందరి అంటే నాకు ప్రాణం, దానికి కూడా నేనంటే పిచ్చి ప్రేమ. కాకపోతే పల్లెటూరి చాదస్తాలు, మూఢనమ్మకాలు ఎక్కువ, చదువు పెద్దగా లేదు కాబట్టి లోకజ్ఞానం తక్కువ, అంతేకాని అది మేలిమి బంగారం అమ్మా, అది లేకుండా నేను బతకగలనా అన్నాడు సుందరం. అయితే మరి ఏం చేద్దామనుకుంటున్నావు, ఇలాగే బాధపడుతూ కాలం గడిపేస్తావా అడిగింది తల్లి రాధ. అది కాదమ్మా, దానికి కొంచెం ఆధునిక పద్ధతులు నేర్పాలి, అందుకే అత్తయ్య వాళ్ళని కూడా రమ్మన్నాను. కొన్ని రోజులు మీరందరూ ఇక్కడే ఉండి కొంచెం దానికి ఆధునిక భావాలు నేర్పండి. ఇదంతా మీకెందుకు చెప్తున్నానంటే మీరంటే దానికి గౌరవం, మీరు చెప్తే వింటుంది అని చెప్పాడు సుందరం. మరి నీకు నచ్చవు కదరా ఆధునిక పోకడలు, నగర జీవితాలు అంది రాధ. అమ్మా ప్లీజ్, అప్పుడు ఏదో బుద్ధి తక్కువై అన్నాను, ఇప్పుడు బాగా తెలిసొచ్చింది నాకు అన్నాడు సుందరం. సరే అయితే కొన్ని రోజుల వరకు ఎందుకు, ఇప్పుడే మారుస్తా నీ భార్యని అంటూ లోనికి వెళ్ళి ఒక 5 నిమిషాలకు సుందరిని తీసుకొచ్చి బయటకు వచ్చింది రాధ. ఎప్పుడు చీరలో చూడడం తప్ప వేరే డ్రెస్లో చూడని సుందరానికి గాగ్రాలో దేవకన్యలా మెరిసిపోతున్న సుందరిని చూడగానే మతిపోయింది. వెంటనే వెళ్ళి గట్టిగా కౌగిలించుకున్నాడు. సుందరం, రే ఏంటిరా ఇది, పెద్దవాళ్ళం మేము ఇక్కడే ఉన్నాము, కాస్త పద్ధతి పాటించరా అని అంది రాధ. వెంటనే సుందరం సుందరిని వదిలేసి దూరంగా జరిగాడు. సుందరి సిగ్గుతో తలదించుకుంది. సుందరి సిగ్గు చూసి నవ్వుకుంటున్న సుందరానికి ఒక డౌట్ వచ్చింది. అమ్మ డ్రెస్ మార్చారు సరే, అలవాటు, మాట్లాడే భాష ఎలా మారుస్తారు అడిగాడు సుందరం.
హలో మై డియర్ హస్బెండ్ గారు, మీకు ఎలా మాట్లాడాలో, ఏ లాంగ్వేజ్లో మాట్లాడాలో చెప్పండి అని అన్నది సుందరి. సుందరి మాటలకు అందరూ నవ్వుతూ ఉంటే సుందరానికి మాత్రం పిచ్చెక్కిపోతోంది. ఇదెలా సాధ్యం? సుందరి చదువుకోలేదు, ఇంతవరకు ఒక ఇంగ్లీష్ ముక్క కూడా మాట్లాడలేదు, మరి ఇప్పుడు ఎలా మాట్లాడుతుంది అని తెగ ఆలోచిస్తున్నాడు. ఇంతలో బయట నుంచి సుందరి తల్లిదండ్రులు నవ్వుకుంటూ, ఏంటల్లుడు తెగ ఆలోచిస్తున్నావు అంటూ లోపలికి వచ్చారు. వారిని చూసి, మామయ్య మీరెప్పుడు వచ్చారు, ఏంటి సడన్గా వచ్చారు అంటూ అడిగాడు సుందరం. ఇప్పుడే వచ్చాం అల్లుడు, అది కూడా నువ్వు రమ్మంటేనే వచ్చాం అన్నాడు సుందరి తండ్రి బలరాం. నేను రమ్మనడం ఏంటి మామయ్య, నేనెప్పుడు పిలిచాను అయోమయంగా అడిగాడు సుందరం. అదేంటిరా, ఇందాక నువ్వే అన్నావుగా సుందరి తల్లిదండ్రులకు ఫోన్ చేశాను వస్తూ ఉంటారు అని అంది రాధ. చేశాను, కానీ నేను చేసింది సుందరి తల్లిదండ్రులకు, స్వప్న పేరెంట్స్కి కాదు అన్నాడు సుందరం. అవునల్లుడు, నువ్వు చేసింది సుందరి పేరెంట్స్కే, వచ్చింది కూడా వాళ్లే అన్నాడు బలరాం. బలరాం మాటలకు అయోమయంగా చూస్తున్న సుందరాన్ని చూసి రాధ, చాలే అన్నయ్య, ఇంకా ఏడిపించకండి నా కొడుకుని అంటూ సుందరం దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకుని సుందరి పక్కన కూర్చోబెట్టి, ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను, మధ్యలో మాట్లాడుకు అంటూ చెప్పడం మొదలుపెట్టింది రాధ. చూడు నాన్న, నీ భార్య సుందరి ఎవరో కాదు, నీ మరదలు స్వప్న. తనకి చిన్నప్పటి నుంచి నువ్వే లోకం, మేము కూడా దానికి నువ్వే తన మొగుడివి అని చెప్తూ వచ్చాం. సడన్గా ఒకరోజు నువ్వు వచ్చి స్వప్న పెద్ద చదువులు చదివింది, సిటీలో పెరిగింది, నాకు వద్దు, నాకు పల్లెటూరు అమ్మాయి కావాలని మొండికేసావు. మేమందరం ఎంత చెప్పినా వినలేదు నువ్వు. అప్పుడు స్వప్ననే ఇలా ఐడియా ఇచ్చింది, తన సుందరిగా మారి నీకు నచ్చిన పల్లెటూరు అమ్మాయిగానే నీ మనసు గెలుచుకుంటానని పెళ్లి జరిగేలా చేసింది అంటూ జరిగింది చెప్పింది రాధ. తల్లి మాటలు విని కోపంతో లేచి, అంటే అందరూ నన్ను పిచ్చోడిని చేసి నాతో ఆడుకున్నారన్నమాట అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు సుందరం. దాంతో అందరూ టెన్షన్ పడి అతని వెనకాల వెళ్ళబోయారు. స్వప్న అందరినీ ఆగమని, సమస్యకు కారణం నేనే పరిష్కరిస్తాను అని వెళ్ళి డోర్ కొట్టి, తలుపు తీయండి, ఒక్కసారి నేను చెప్పేది విను, తర్వాత నీ ఇష్టం, ఒకసారి నా మాట విను అంటూ పిలిచింది స్వప్న. కొంతసేపటికి తలుపు తీశాడు సుందరం. స్వప్న లోపలికి వెళ్ళి, చూడు బావా, నాకు చిన్నప్పటి నుంచి నువ్వే లోకం, నీకు ఏది ఇష్టమో దాన్ని నా ఇష్టంగా మార్చుకున్నాను. నీతో సమానంగా చదువు లేకపోతే నన్ను ఇష్టపడవేమోనని నువ్వేది చదివితే అదే చదివాను. నీకు చదువుకున్న భార్య ఇష్టం లేదని తెలిసి చదువును వదిలేశాను. పల్లెటూరు అమ్మాయి కావాలన్నావని పల్లెటూరి సాంప్రదాయాలు అలవాట్లు నేర్చుకున్నాను. ఇప్పుడు కూడా నేను స్వప్నను కాదు, సుందరిని, నీ సుందరిని. నిన్ను మోసం చేశానని నువ్వు అనుకుంటే నువ్వు విధించే ఏ శిక్ష అయినా ఆనందంగా అనుభవిస్తా. చెప్పు బావా, ఏం చేయమంటావని ఏడుస్తూ సుందరం కాళ్ళ మీద పడింది సుందరి. తన కాళ్ళ మీద పడిన సుందరిని పైకి లేపి కన్నీళ్లు తుడిచి, ఏం చేయమన్నా చేస్తావా అని అడిగాడు సుందరం. ఏం చేయమన్నా చేస్తాను బావా, చివరికి నా ప్రాణం ఇమ్మన్నా ఇస్తాను అని అంది సుందరి. ప్రాణం వద్దు, కానీ అందరి దగ్గర స్వప్నలా నా దగ్గర మాత్రం సుందరిలాగుండు చాలు అంటూ నవ్వాడు సుందరం. ఆ మాటలకు సిగ్గుతో సరే బావా అంటూ గుండెల మీద వాలిపోయింది సుందరి. ఇదంతా చూస్తున్న వాళ్ళ పేరెంట్స్, మరెందుకురా అలా వెళ్ళిపోయావు రూమ్లోకి అని అడిగింది రాధ. మీరందరూ కలిసి ఇంత డ్రామా ప్లే చేశారు, మరి నేను కొంచెమైనా రివెంజ్ తీర్చుకోవాలిగా, అందుకే వచ్చేసా. కానీ దీని కళ్ళల్లో కన్నీళ్ళు ఎక్కువసేపు చూడలేకపోయాను అన్నాడు సుందరం. అమ్మయ్య, ఒక సమస్య తీరిపోయింది అని నవ్వుకున్నారు అందరూ. అలా సుందరం కల నిజమైంది. దాంతో సుందరి ఒక ఆట కూడా ఆడుకుంది అతనితో.